అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా, చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచన చేయండి.